వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. డిజిటల్ అరెస్ట్, రిటైర్డ్ జడ్జినే వంచిన సైబర్ మాయాజాలం. 1,66,00,000 రూపాయల భారీ మోసం వెనుక అసలు కథ. ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుందో అదే స్థాయిలో నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు దొంగతనం అంటే ఇంట్లోకి చొరబడి నగదు పట్టుకెళ్లడం. కానీ ఇప్పుడు మీ ఇంట్లోనే, మీ కళ్ళ ముందే, మీ ఫోన్ ద్వారానే లక్షల కోట్లు దోచేసే డిజిటల్ దొంగలు తయారయ్యారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులే కాదు, చట్టంపై పూర్తి అవగాహన ఉన్న, కోర్టులో తీర్పులు చెప్పిన ఒక రిటైర్డ్ జడ్జినే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి ఏకంగా 1,66,00,000 రూపాయలు కాజేశారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనే కొత్త రకం నేరం ఎలా సాగుతుంది, ఒక విద్యావంతుడు, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఎలా మోసపోయారు అనే అంశాలను లోతుగా పరిశీలిద్దాం. ఆ రోజు ఆ రిటైర్డ్ జడ్జికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కానీ అది తను జీవితాంతం సంపాదించుకున్న, దాచుకున్న సొమ్మును హరించి వేస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. అవతలి వ్యక్తి తనను తాను ఒక టెలికాం విభాగం అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీ పేరు మీద ఉన్న ఆధార్ కార్డుతో 2 మొబైల్ నంబర్లు యాక్టివేట్ అయ్యాయి. ఆ నంబర్ల నుండి మహిళలకు అభ్యంతరకరమైన, అసభ్యకరమైన కాల్స్ వెళ్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది అని చెప్పడంతో కథ మొదలైంది. సాధారణంగా ఎవరైనా సరే తమ పేరు మీద ఏదైనా నేరం జరుగుతోందని వినగానే కంగారు పడతారు. అదే ఈ నేరగాళ్లకు పెట్టుబడి. ఆ వెంటనే లైన్ లోకి మరొక వ్యక్తి వచ్చాడు. అతను తనను తాను సిబిఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని వెనుక పోలీస్ స్టేషన్ సెటప్ ఉన్నట్లుగా వీడియో కాల్ ను డిజైన్ చేసి ఆయనను నమ్మించారు. ఈ కేసులో ప్రధానంగా వినిపించిన పదం డిజిటల్ అరెస్ట్. అసలు భారతీయ చట్టాల్లో ఇలాంటి పదం ఎక్కడా లేదు. కానీ నేరగాళ్లు దీన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. బాధితుడిని స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్లోనే ఉండాలని ఆదేశిస్తారు. ఫోన్ కట్ చేయకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, గది తలుపులు వేసుకోవాలి. మీరు ఇప్పుడు మా నిఘాలో ఉన్నారు, మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తే నిజమైన పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని భయపెడతారు. ఆ రిటైర్డ్ జడ్జిని కూడా ఇలాగే భయపెట్టారు. మీపై ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అలాగే మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నారని మాకు ఆధారాలు దొరికాయి. సుప్రీంకోర్టు మీ పేరు మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అని అబద్ధాలు చెప్పారు. ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తికి చట్టంపై గౌరవం ఉంటుంది. అదే సమయంలో తన గౌరవానికి భంగం కలుగుతుందేమో అన్న ఆందోళన కూడా ఉంటుంది. నేరగాళ్లు సరిగ్గా ఈ పరువు ప్రతిష్టలు అనే పాయింట్ ను పట్టుకున్నారు. మీరు జడ్జిగా పనిచేశారు, ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుంది. కాబట్టి మేము చెప్పినట్లు చేస్తే విచారణలో మీరు నిర్దోషి అని తేలితే ఈ కేసును క్లోజ్ చేస్తాం అని నమ్మబలికారు. ముందుగా ఆయన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. మీ ఖాతాలోకి అక్రమ సొమ్ము వచ్చిందని మాకు అనుమానం ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగదును మా ప్రభుత్వ సెక్యూరిటీ ఖాతాకు బదిలీ చేయండి. విచారణ పూర్తయ్యాక ఆ డబ్బు అక్రమమైనది కాదని తేలితే 24 గంటల్లో తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పారు. భయం నీడలో ఉన్న ఆయన నిజమని నమ్మి ఏకంగా 1,66,00,000 రూపాయలను నేరగాళ్లు చెప్పిన వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత కూడా నేరగాళ్లు మరిన్ని డిమాండ్లు చేయడం మొదలుపెట్టారు. కానీ వారు చెప్పినట్లుగా 24 గంటల తర్వాత కూడా డబ్బులు తిరిగి రాకపోవడం, అటువైపు నుండి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో ఆయనకు అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే అసలు అలాంటి కేసులేమీ లేవని, తాను సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్నానని ఆయనకు అర్థమైంది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనతో ఒక ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఒక జడ్జియే మోసపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని. దీనికి సమాధానం, నేరస్తులు గందరగోళం సృష్టించి మానసిక ఒత్తిడికి గురి చేయడం, నేరగాళ్లు వాడే లోగోలు, యూనిఫామ్లు, ఐడి కార్డులు అసలైన వాటిని పోలి ఉంటాయి. ఆలోచించడానికి సమయం ఇవ్వరు. ఇప్పుడే చేయాలి లేదంటే పోలీసులు వస్తారు అని ఒత్తిడి చేస్తారు. బాధితుడు తన భార్యతోనో, పిల్లలతోనో లేదా స్నేహితులతోనో మాట్లాడితే నిజం బయటపడుతుందని తెలిసి ఎవరికీ చెప్పవద్దని ప్రమాణం చేయిస్తారు. ఈ డిజిటల్ అరెస్ట్ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్ లేదా దర్యాప్తు సంస్థ వీడియో కాల్ ద్వారా ఎవరిని అరెస్ట్ చేయదు. సమన్లు పంపాలన్నా నేరుగా ఇంటికి వస్తారు లేదా అధికారిక మెయిల్, లెటర్ పంపుతారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ మీ వ్యక్తిగత ఖాతా నుండి డబ్బును తనిఖీ కోసం మరొక ఖాతాకు బదిలీ చేయమని అడగవు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని ఎవరైనా చెబితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. కానీ ఫోన్లో వారు చెప్పిన మాటలు నమ్మకండి. మీరు మోసపోయామని తెలిసిన వెంటనే మొదటి గంటలో 1930కి కాల్ చేస్తే మీ డబ్బు నేరగాళ్ల ఖాతా నుండి విత్డ్రా కాకముందే ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ రిటైర్డ్ జడ్జి ఉదంతం మనందరికీ ఒక హెచ్చరిక. సైబర్ నేరగాళ్లు మీ హోదాను, చదువును చూడరు. వారు చూసేదల్లా మీలో భయాన్ని మాత్రమే. సమాజంలో ఇలాంటి మోసాల పట్ల అవగాహన పెంచుకోవడమే మనకున్న ఏకైక రక్షణ కవచం. సాంకేతికతను వాడుకోండి, కానీ అపరిచితుల కాల్స్ విషయంలో మాత్రం
అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.